దేవుణ్ణే నీ రాజుగా, రాజాది రాజుగా, నీ హృదయ సింహాసనం మీద దేవుణ్ణే రాజుగా ప్రతిష్ఠ చేసుకున్న నాడు, ఆయన్ని కొలువు తీర్చిన నాడు, నీ గుండెలో ఆయన నిలుపుకున్న నాడు, నీవు ఆయన మత్తుడవైన నాడు, మత్తురాలివైన నాడు, నీవు ఒక జీవితానికి, ఒక సమాజానికి తరతరాలకు దీవెనవుతావు. తరతరాలకు దీవెనవుతావు. అందుకే ఇది ఆశీర్వాదకరమైన మత్తు, దైవ భక్తి అనే మత్తు. ఇది మనకు పట్టాల్సిన వ్యసనం. వాస్తవంగా దేనికి వ్యసనానికి గురి అవ్వద్దని చెప్తాం కదా, కానీ దేవుడికి మాత్రం వ్యసన పరులంగా అయిపోవాలి మనం. అయితేనే సమాజం బాగుంటుంది. దేవుణ్ణి ఒక్కడిని మనం స్వీకరించకుండా ఇక మిగిలిన దేనికి వ్యసనానికి బానిసైన నాశనమే. కానీ దేవునికి బానిసలం అయ్యామంటే, దేవుడు అనేది మనకు వ్యసనంగా మారిందంటే